ఈ 2026 సిబిఎస్ఈలో చాలా చేంజెస్ వచ్చాయి అని అన్నారు. సో ఎలాంటి చేంజెస్ వచ్చాయి, మరి ఎలా ఉండబోతుంది ఈ చేంజెస్ వల్ల? ఈ చేంజెస్ ఏదైతే చేంజెస్ వస్తున్నాయో ఇవ్వండి, ఇది ఓన్లీ ఒక్క సంవత్సరానికి కాదు, సమూలంగా సిబిఎస్ఈకి సంబంధించి అనేక రకమైనటువంటి మార్పులు రాబోతున్నాయి. ఓకే, దీనికి రెండు బేసెస్ అన్నమాట. ఒకటి ఎన్ఈపి, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020, ఇంకొకటి ఎన్సిఎఫ్ఎస్ఈ, నేషనల్ కరికులం ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ 2023. ఈ రెండింటిని బేస్ చేసుకుని సిబిఎస్ఈ బోర్డులో అసలు ఎట్లాంటి చేంజెస్ వస్తున్నాయి, ఇందులో కీలకమైనటువంటి చేంజెస్ ఏమిటి అనుకునేటప్పుడు ఇప్పుడు చాలా చేంజెస్ ఉన్నాయి. మొట్టమొదటిగా పేరెంట్స్ అందరికీ కూడా అవసరమైనటువంటిది లాంగ్వేజ్కి సంబంధించి 3 లాంగ్వేజ్లు ఉండాలి అనేటువంటిది ఎప్పటి నుంచో చెప్తున్నటువంటిది, దాని మీద వివాదాలు కూడా జరిగినాయి. సో ఇప్పుడు 2026-27 దగ్గర నుండి 3 లాంగ్వేజెస్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 స్టడీ పాయింట్. సిబిఎస్ఈ సిలబస్లో 2026లో చాలా చేంజెస్ వచ్చాయి. అలాగే చాలా సబ్జెక్ట్స్ కూడా యాడ్ అవ్వబోతున్నాయి. మరి ఎలాంటి చేంజెస్ వచ్చాయి, ఏ సబ్జెక్ట్స్ యాడ్ అవ్వబోతున్నాయి, అసలు ఎలా ఉండబోతుంది, ఇవన్నీ కూడా తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఎన్బివి సుబ్బారావు గారు ఉన్నారు. సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. ఈ 2026 సిబిఎస్ఈలో చాలా చేంజెస్ వచ్చాయి అని అన్నారు. సో ఎలాంటి చేంజెస్ వచ్చాయి, మరి ఎలా ఉండబోతుంది ఈ చేంజెస్ వల్ల, ఏంటి? ఈ చేంజెస్ ఏదైతే చేంజెస్ వస్తున్నాయో ఇవ్వండి, ఇది ఓన్లీ ఒక్క సంవత్సరానికి కాదు, సమూలంగా సిబిఎస్ఈకి సంబంధించి అనేక రకమైనటువంటి మార్పులు రాబోతున్నాయి. ఓకే, దీనికి రెండు బేసెస్ అన్నమాట అండి. ఒకటి ఎన్ఈపి, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020, ఇంకొకటి ఎన్సిఎఫ్ఎస్ఈ, నేషనల్ కరికులం ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ 2023. ఈ రెండింటిని బేస్ చేసుకుని సిబిఎస్ఈ బోర్డులో పిల్లలు చదివే దగ్గర నుండి అసెస్మెంట్ వరకు కూడా అనేక రకమైనటువంటి మార్పులు తీసుకురాబోతుంది. ఈ మార్పులు రాబోయేటువంటి 5 సంవత్సరాలలో, అంటే 2031కి వాళ్ళు అనుకున్నటువంటి మార్పులన్నీ ఎగ్జిక్యూట్ అయ్యేటువంటి విధంగా ఇప్పుడు జరగబోతుంది. సో ఇది ప్రతి ఒక్కరూ కూడా సిబిఎస్ఈలో పిల్లలు చదువుతూ ఉన్నట్లయితే, ఏ క్లాస్ అయినా కానివ్వండి, అందరికీ కూడా అవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. సో దీనికి సంబంధించి అంటే కంప్లీట్గా, అంటే మొన్ననే ఒక 2 or 3 days బిఫోర్ దీనికి సంబంధించినటువంటి వెబినార్స్ అది జరిగినాయి. సిబిఎస్ఈ బోర్డు అనౌన్స్ చేసింది. ఇప్పుడు అసలు ఎట్లాంటి చేంజెస్ వస్తున్నాయి, ఇందులో కీలకమైనటువంటి చేంజెస్ ఏమిటి అనుకునేటప్పుడు ఇప్పుడు చాలా చేంజెస్ ఉన్నాయి. మొట్టమొదటిగా పేరెంట్స్ అందరికీ కూడా అవసరమైనటువంటిది లాంగ్వేజ్కి సంబంధించి 3 లాంగ్వేజ్లు ఉండాలి అనేటువంటిది ఎప్పటి నుంచో చెప్తున్నటువంటిది, దాని మీద వివాదాలు కూడా జరిగినాయి. సో ఇప్పుడు 2026-27 దగ్గర నుండి 3 లాంగ్వేజెస్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అంటే ఇండియాలో చదువుతున్నటువంటి సిబిఎస్ఈ స్టూడెంట్స్ ఇండియాకి సంబంధించినటువంటి 2 లాంగ్వేజెస్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకటి ఫారెన్ లాంగ్వేజ్ తీసుకోవచ్చు. అదే ఫారెన్లో చదువుతున్నటువంటి సిబిఎస్ఈ స్టూడెంట్స్ అట్లీస్ట్ 1 ఇండియన్ లాంగ్వేజ్ని తీసుకోవాల్సి ఉంటుంది. సో మరి ఇది ఎవరికి అప్లికబుల్ అవుతుంది? ఇప్పుడున్న 10th క్లాస్కి అప్లికబుల్ అవుతుంది. సో ఇది ఏమిటంటే ఇక్కడ నుంచి ఫేజ్ మేనర్లో 26-27 దగ్గర నుంచి 6th క్లాస్ నుంచి దీన్ని మొదలు పెట్టబోతున్నారు. అంటే రాబోయే 4 ఇయర్స్కి వచ్చేటప్పటికి కంప్లీట్ గా సిబిఎస్ఈలో అందరికీ కూడా 3 లాంగ్వేజెస్ కంపల్సరీ అవుతాయి. సో కాబట్టి ఇప్పుడు 7th, 8th, 9th, 10th లో ఉన్నటువంటి వాళ్ళు దీని గురించి వరి అవ్వాల్సినటువంటి అవసరం లేదు. సో అంటే ఫేజ్ మేనర్ లో వెళ్తూ ఉన్నారు అనమాట. సో ఇది లాంగ్వేజ్ కి సంబంధించినటువంటి ఒక అతి కీలకమైనటువంటి పాయింట్. సో R1, R2, R3 3 లాంగ్వేజెస్ అన్నమాట అండి, రైట్? సో ఇది అయిపోయిన తర్వాత రెండో అతి ముఖ్యమైనటువంటి పాయింట్ ఏమిటంటే 10th క్లాస్ వాళ్ళకి ఏడాది నుంచి వచ్చేటువంటి మార్పు ఏమిటంటే మ్యాథమెటిక్స్, సైన్స్కి సంబంధించినటువంటి 2 అతి ముఖ్యమైనటువంటి అంశాలు. జనరల్గా ఇది వరకు ఏముండేదంటే మ్యాథ్స్ బేసిక్, మ్యాథ్స్ స్టాండర్డ్ అని ఉండేది. 2 పేపర్స్ ఉండేటువంటివి. ఎవరు కావాలంటే అంటే ఏది కావాలంటే బేసిక్ అంటే కొంత ఈజీ ఉంటుంది, స్టాండర్డ్ అంటే కొంచెం మోర్ అప్లికేషన్గా ఉంటుంది అనేటువంటిది అది. ఇప్పుడు ఇక్కడ ఏమిటంటే మ్యాథ్స్ అనేటువంటిది ఒక్కటే కంపల్సరీ పేపర్.
బేసిక్ స్టాండర్డ్ ఉండదు, ఓకే ఒకటే కంపల్సరీ పేపర్. కాకపోతే ఆ ఒక్క పేపర్ 100 మార్క్స్కి, అంటే 80+20, 80 మార్క్స్ పేపర్, 20 మార్క్స్ అసెస్మెంట్ ఎప్పుడు ఉండేటట్టుగానే. దీనికి అడిషనల్గా మ్యాథమెటిక్స్లోని, సైన్స్లోని కూడా, సైన్స్లో ఎప్పుడు ఒకటే సబ్జెక్ట్ ఉండేది, ఒకటే కంపల్సరీ ఉండేది. ఇప్పుడు మ్యాథమెటిక్స్ అడ్వాన్స్డ్ అని, సైన్స్ అడ్వాన్స్డ్ అని ఒక కొత్త పేపర్ని తీసుకొచ్చారు. ఓకే ఇది ఆప్షనల్. దీంట్లో 25 క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి, కాకపోతే హైయర్ ఆర్డర్ థింకింగ్ ఉన్నటువంటి క్వశ్చన్స్. సో అవి ఇక్కడ ఉండేటువంటి చేంజెస్. అంటే మొట్టమొదటిగా 10th క్లాస్, ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్నటువంటి పిల్లలు, పేరెంట్స్ అర్థం చేసుకోవాల్సినటువంటిది. మరి ఇది అందరూ రాయొచ్చా అంటే అందరూ రాయవచ్చు, ఎవరైతే ఆప్ట్ చేసుకున్నారో వాళ్ళు రాయొచ్చు. మరి రాసిన తర్వాత ఏమిటి బెనిఫిట్ అంటే, ఒక ఎడిషనల్ సబ్జెక్ట్ రాసేటప్పుడు ఆ సర్టిఫికెట్లో ఒక వాల్యూ పిల్లల యొక్క ప్రిపరేషన్. అంటే పిల్లల్లో రకరకాల స్థాయిల్లో ఉంటూ ఉంటారు. కొంతమంది వెంటనే గ్రాస్ప్ చేసుకుంటూ ఉంటారు, మంచి క్రిటికల్ థింకింగ్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళ కోసం, అలాంటి పిల్లల్ని ఎంకరేజ్ చేయడం కోసం ఈ మ్యాథమెటిక్స్ అడ్వాన్స్డ్, సైన్స్ అడ్వాన్స్డ్ పేపర్స్ అనేటువంటివి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ ఓన్లీ 25 మార్క్స్కి 1 hour ఎగ్జామ్ మాత్రమే. ఇందులో 50% మార్క్స్ రావాల్సి ఉంటుంది. సో 50% మార్క్స్ వస్తే అది సర్టిఫికేట్లో ఈ ఎగ్జామ్ని అటెంప్ట్ చేసి క్వాలిఫై అయినట్టుగా ఇవ్వబడుతుంది. సో లెస్ దెన్ 50% వస్తే దాన్ని కన్సిడర్ చెయ్యరు. సో ఇదంటే ఇది పాస్ మీద ఎటువంటి ప్రభావం ఉండదు. సో ఎడిషనల్గా మనం చూపించేటువంటిది ఇది ఒక రెండో అతి ముఖ్యమైనటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి 10th క్లాస్ పిల్లలకి. ఇక మూడవ పాయింట్, సిటీ అండ్ ఏఐ అనే ఒక సబ్జెక్ట్. ఇది వరకు ఆప్షనల్గా ఉండేది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి ఆప్షనల్ పేపర్, ఎవరు నచ్చితే వాళ్ళు తీసుకునేటువంటి వాళ్ళు. కానీ ఇప్పుడు ఇది ఏమిటంటే మాడ్యూల్ కంపల్సరీ చేశారు. అంటే ఇది ఎగ్జామ్ ఉండదు, కానీ ఈ మాడ్యూల్ ఏమిటంటే వాళ్ళకి అవగాహన పెంచడం కోసం. సిటీ అంటే కాంపిటేషనల్ థింకింగ్ అండ్ ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ రెండూ కలిపి ఇప్పుడున్నటువంటి 10th క్లాస్ వాళ్ళకి ఇది ఒక మాడ్యూల్ కింద ఇస్తారు. సో దట్ ఆ నాలెడ్జ్కి సంబంధించి వాళ్ళకి ఎన్హాన్స్ అవుతుంది, అంటే వాళ్ళు వెనకబడకూడదు ఇప్పుడు ఉన్నటువంటి ప్రపంచంలో అనేటువంటి ఉద్దేశం. కానీ నెక్స్ట్ ఏడాది నుంచి ఇది కంపల్సరీ సబ్జెక్ట్ చేస్తారు. అంటే ఇది కంపల్సరీ ఎగ్జామ్ కూడా రాయాల్సినటువంటి సబ్జెక్ట్ అన్నమాట అండి. సో ఇవి ప్రధానంగా 3 చేంజెస్ ప్రతి పేరెంట్స్ అర్థం చేసుకోవాల్సినటువంటిది. ఓకే సార్, అయితే మరి సడన్ గా ఇలాంటి చేంజెస్ చేయడం వల్ల పిల్లలు మామూలుగానే టెన్షన్ పడిపోతుంటారు, ఎగ్జామ్స్ అవన్నీ అనగానే. ఇంకా కొత్త సబ్జెక్ట్ ఉంటదంటే ఇంకొంచెం టెన్షన్ పెరిగిపోతుంటుంది వాళ్ళలో. సో మరి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? సో అందుకనే ఇప్పుడు సిబిఎస్ఈ ఏదైతే చేంజెస్ చేస్తుందో, కొంతమందికి నచ్చినా నచ్చకపోయినా బిగ్గర్ పిక్చర్ ని దృష్టిలో పెట్టుకొని ఆ పిల్లలకి ఇప్పుడున్నటువంటి 21st సెంచరీలో రావలసినటువంటి స్కిల్స్కి అవసరమైనటువంటి అంశాలన్నిటినీ కూడా ఆలోచన చేసి పెడుతున్నటువంటిది. మీరు అన్నట్టుగా మంచి ప్రశ్న. జనరల్గా ఒక సబ్జెక్ట్ ఎక్స్ట్రా పెట్టినా, లేకపోతే ఒక సబ్జెక్టు కొంచెం టఫ్గా ఉందని అనిపించినా వెంటనే ఒక రకమైనటువంటి ఆందోళన, ఒక రకమైనటువంటి భయం సో అందరిలో పెరిగిపోతూ ఉంటాయి. అందుకే మీరు గమనిస్తే ఇప్పుడు ఏదైతే లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్ పెడుతున్నారో ఇది ఇమీడియట్గా 10th క్లాస్కి పెట్టలేదు, 6th క్లాస్ నుంచి ఇప్పటి నుంచి పెట్టుకుంటూ వెళ్తున్నారు. ఇది 1 year ముందు అనౌన్స్ చేయట్లేదు. అంటే ఇప్పుడు ఈ 6th క్లాస్కి వెళ్తున్నటువంటి పిల్లవాడు 10th వెళ్ళటానికి 6th, 7th, 8th, 9th, 10th 5 years ఉంది. సో ఈ 5 yearsలో ఈ పిల్లల్ని, అంటే ఇప్పుడు 7th ఉన్నటువంటి వాళ్ళకి ఉండదు థర్డ్ లాంగ్వేజ్ 10thకి వచ్చేటప్పటికి. ఇప్పుడు 6th ఉన్నటువంటి వాళ్ళకి ఇది ఉండటం వల్ల ఏమవుతుందంటే 4 years పాటు థర్డ్ లాంగ్వేజ్ చదివారు కదా. సో 5th year కదా వీళ్ళు ఎగ్జామ్ రాసేటువంటిది. సో కాబట్టి అంటే ఆ పునాది కరెక్ట్గా పడాలి. అందుకని సో ఇమీడియట్గా ఈ ఏడాది మాత్రమే పెట్టినటువంటిది కాదు, రైట్? సో ఇక రెండో ఇంపార్టెంట్ పాయింట్, మీరు అడిగినటువంటి ప్రశ్నలో మరి ఆందోళన పడతారు కదా, ఇబ్బంది పడతారు కదా అనేటప్పుడు ఒకటి ముఖ్యమైనటువంటిది మీరు అన్నది చాలా కరెక్ట్. మొన్న మ్యాథమెటిక్స్ పేపరు 2026లో సిబిఎస్ఈలో మ్యాథ్స్ పేపర్లో చాలా టఫ్గా ఉండటంతో, టఫ్ అంటే ఒక 2 questions ఊహించిన దానికన్నా భిన్నంగా ఉండటంతో దేశమంతా కూడా రాసినటువంటి 20 లక్షల మంది, 26 లక్షల మంది పిల్లలు చాలా ఆందోళన పడినటువంటి విషయం. ఇప్పుడు నుంచి రెడీ కాకపోతే నెక్స్ట్ ఏడాది కూడా ఎలాంటి ఆందోళనలు ఉధృతం అవుతాయి. ఎందుకు అంటే ఇప్పుడున్నటువంటి దాంట్లో మరొక కీలకమైనటువంటి పాయింట్, పేపర్స్ డిజైన్ చేసినప్పుడు కూడా
ఇదివరకు డిజైన్ చేసినట్టుగా కాకుండా లాస్ట్ ఇయర్ నుంచే చేశారు. ఇప్పుడు ఈ ఏడాది నెక్స్ట్ ఏడాది నుంచి 27 నుంచి విస్తృతంగా అన్ని సబ్జెక్టుల్లో కూడా అటువంటి మార్పులు వచ్చేస్తాయి. ఏంటి ఆ మార్పు అంటే 50% కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్ అనేటువంటివి పేపర్ డిజైన్ చేసినప్పుడు ఇవ్వబడుతున్నాయి. సో 50% కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్ ఇస్తున్నారు అంటే దాని అర్థం బోర్డ్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఎన్సీఆర్టీ బుక్లో ఉన్నటువంటి క్వశ్చన్స్, మనం చదివినటువంటి క్వశ్చన్స్ వస్తాయని గ్యారంటీ ఉండదు. సో ఈ 50% క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇది మోర్ అప్లికేషన్, మోర్ ఎనలిటికల్ స్కిల్స్ని డిమాండ్ చేసేటువంటి క్వశ్చన్స్ అయి ఉంటాయి. సో నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో లాస్ట్ ఏడాది 2 క్వశ్చన్ చూసిన వెంటనే ఆందోళన చెందినటువంటి పిల్లలు ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో ఈ పేపర్ని ఈ విధంగా 50% కాంపిటెన్సీ బేస్డ్కి తీసుకెళ్లేటప్పుడు అలాంటి సందర్భం చాలా ఎక్కువ అవుతుంది. సో పిల్లల్ని ముందు నుంచి కూడా రెడీ చేయకపోతే ఇది చాలా టఫ్ ఫీల్ అవుతారు. సో కాబట్టి ఓన్లీ ఎగ్జామ్ ఓరియంటెడ్గా చదివేటువంటి అలవాటు ఏదైతే వచ్చేస్తుందో 9th వరకు కూడా 10th వచ్చేటప్పటికి అది పెద్ద ఇబ్బందిగా అవరోధంగా అవుతుంది. సో కాబట్టి సిబిఎస్ఈలో చదువుతున్నటువంటి పిల్లలు, చదివిస్తున్నటువంటి పేరెంట్స్, టీచర్స్ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త వాళ్ళ యొక్క పర్టికులర్లీ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ విషయంలో ఈ కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్ ప్రిపరేషన్స్కి వాళ్ళకి సెల్ఫ్ లెర్నింగ్ని అలవాటు చేసి ముందు రోజు నుంచి కూడా మోర్ అనలిటికల్ స్కిల్స్కి డెవలప్ అయ్యేటువంటి విధంగా చేయాల్సినటువంటి అవసరం అతి ముఖ్యమైనటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి ఈ మార్పుల అనుసారంగా. పేరెంట్స్ పాత్ర కూడా చాలా ఇంపార్టెంట్ అన్నారు కాబట్టి మరి పిల్లల విషయంలో పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది ఇప్పుడున్న దాంట్లో ఏంటంటారు? సో పేరెంట్స్ పాత్ర కూడా అంటే ఇక్కడ అదే నేను చెప్తున్నటువంటిది, కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్కి పేపర్ మారిపోయినప్పుడు పిల్లలు ముందు నుంచి ప్రిపరేషన్ క్యాండిడ్గా చెయ్యకపోతే, ఆ స్పష్టమైనటువంటి ప్రిపరేషన్ ధోరణిలో వెళ్ళకపోతే చివర్లో వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. సో కాబట్టి దానికి సంబంధించినటువంటి సహాయం పేరెంట్స్ నుంచి రావాలి. ఆ ముందు నుంచి కొంచెం నేను ఒకటే చెప్తాను, ఒక్క తంబురులు చెప్తాను. ఏ రోజుకి ఆ రోజు ఆ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత సొంతంగా వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవటం మొదలు పెడితే, మోస్ట్ పర్టికులర్లీ మ్యాథమెటిక్స్ సైన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఓన్గా సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ముందు రోజు నుంచి కూడా వాళ్ళకి ఏ విధమైనటువంటి వరి ఉండదండి. అలా కాకుండా లాస్ట్ మినిట్ హీరోస్ ఉంటారు. సో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఉన్నా సరే లాస్ట్లో ఏదో చేద్దామంటే అక్కడ చేయలేనటువంటి పరిస్థితి. మిగిలిన ఎగ్జామ్స్ రాయొచ్చు, మ్యాథ్స్ సైన్స్కి వచ్చేటప్పటికి వాళ్ళకి ఇబ్బంది ఎదురవుతుంది. ఓకే సార్, అయితే ఈ మ్యాథ్స్ సైన్స్ విషయంలో పిల్లలు చాలా ప్రాక్టీస్ చేయాల్సి వస్తుందంట. ఎస్, మ్యాథ్స్ సైన్స్కి సంబంధించి ముందు నుంచి కూడా హయ్యర్ ఆర్డర్ థింకింగ్ లెవెల్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అటువంటి ధోరణిలో ప్రాక్టీస్ స్మూత్గా చేయించగలగాలి. ఇది చాలా చాలా అతి ముఖ్యమైనటువంటి విషయం. సో అలాగా ఏమిటంటే కావాలంటే యాక్చువల్గా ఈ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్కి సంబంధించి ఆ ఇన్పుట్స్ అక్కడ స్కూల్లో మీకు అంటే మీ పిల్లల్ని కేర్ తీసుకుని చేయలేకపోతున్నా, లేకపోతే మీ పిల్లలు ఇబ్బంది పడి ఆ సపోర్ట్ దొరకకపోతున్నా బెటర్ ఏమిటంటే వీళ్ళకి కొంత స్పెషల్గా ఓన్లీ మ్యాథ్స్ అండ్ సైన్స్లో వాళ్ళని ఇంట్రెస్ట్తో చేయించేటువంటి ఏర్పాట్లు వాళ్ళు చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందండి. ముందు నుంచి కూడా పిల్లల్ని రెడీ చేస్తేనే ఈ సిబిఎస్ఈలో లాస్ట్ రోజు ఇబ్బంది ఉండదు. నేను ఈరోజు చెప్తున్నా, ఏప్రిల్ 2026లో నేను చెప్తున్నా చూడండి, నెక్స్ట్ 27 ఫిబ్రవరిలో ఎగ్జామ్ జరుగుతాయి వీళ్ళకి సిబిఎస్ఈ ఎగ్జామ్స్. ఈ జాగ్రత్త తీసుకోకపోతే ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి అనేటువంటిది ఆ రోజు చాలా మంది అభిప్రాయాలు మీరు చూస్తారు. మనం సిబిఎస్ఈ అనగానే ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక మార్పులు చేర్పులు జరగడం చూస్తుంటాం కదా. సో ప్రతి ఇయర్ అంటే ఏదో ఒక మార్పు జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే నేను ఇక్కడ ఏమంటానంటేనండి, పిల్లలు అంటే సిబిఎస్ఈ బోర్డుకి సంబంధించి ఏంటి చేంజెస్ అనేటువంటిది మాట్లాడుతూ ఉన్నారు కదా. ఇప్పుడు తీసుకొస్తున్న చేంజెస్ అండి, అటు మేనేజ్మెంట్స్ ఇటు పేరెంట్స్ ఇద్దరూ కూడా జాగ్రత్తగా సపోర్ట్ చేస్తే క్లాస్ రూమ్లో చాలా వరకు
మార్పు రావడానికి అవకాశం ఉంది. ఓకే. అంటే దీన్ని ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముందు రోజు నుంచి అర్థం చేసుకుని మన వంతు సహాయం సిబిఎస్ఈ బోర్డుకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇది కొంచెం ఎక్కువ సబ్జెక్టులు పెంచటం, పేపర్ను టఫ్ చేయటం, ఇవి అందరికీ ఇష్టం లేనటువంటివి. ఎందుకని సమాజంలో ఈజీగా వచ్చేయాలి. కానీ ఇప్పుడు పిల్లలకి ఏమిటంటే ఆ థాట్ ప్రాసెస్ని పెంచకపోతే ఇబ్బంది ఎదురవుతుంది. సో ఇప్పుడు సమకాలీన ప్రపంచంలో పిల్లల్ని రెడీ చేయటానికి స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి చేయటానికి తీసుకున్నటువంటి మార్పులని యాజ్ ఎడ్యుకేషన్ డిజైనర్గా నేను స్వాగతిస్తాను, ఈ మార్పులన్నిటినీ కూడా. కానీ ఇక్కడ ఇటు టీచర్సు, పేరెంట్స్ ఇద్దరూ కూడా సహాయం చేసి దీన్ని ముందుకు తీసుకెళ్ళకపోతే, ఎందుకు వీళ్ళిద్దరు అంటున్నానంటే వీళ్ళిద్దరూ పిల్లల్ని రెడీ చేసేటువంటి వాళ్ళు. సో వీళ్ళిద్దరూ పిల్లల్ని రెడీ చేసి ముందుకు తీసుకెళ్ళకపోతే ఈ ఫలితాలు అందవు. దీనికి ప్రధానమైనటువంటిది ఇటు మేనేజ్మెంట్స్, టీచర్స్ని రెడీ చేయటం, వాళ్ళని ఎంకరేజ్ చేయటం, వాళ్ళని ఎంపవర్ చేయటం. సో తద్వారా పిల్లల్ని ఇంప్రూవ్ చేయటం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు చెప్తున్నానంటేనంటే ఈ ఏడాది నుంచి కూడా కొన్ని ఎడిషనల్ సబ్జెక్ట్స్ పెడుతున్నారు. అందులో మొదటిది ఇండివిజువల్స్ ఇన్ సొసైటీ అనేటువంటి ఒక కంపల్సరీ సబ్జెక్ట్. రాబోయే రోజుల్లో కంపల్సరీ సబ్జెక్ట్ కాబోతున్నటువంటివి ఏమిటి అంటే వీటితో పాటుగా ఏది ఇండివిజువల్స్ ఇన్ సొసైటీతో పాటుగా లాంగ్వేజ్ 3 ఆల్రెడీ చెప్పుకున్నాము, ఆర్ట్ ఎడ్యుకేషన్, రెండవది ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ బీయింగ్, నెక్స్ట్ మూడవది నేను ఆల్రెడీ ఇందాక చెప్పాను సిటీ అండ్ ఏఐ అని, కాంపిటేషనల్ థింకింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నెక్స్ట్ వొకేషనల్ ఎడ్యుకేషన్. ఇవి రాబోయే రోజుల్లో కంపల్సరీ కాబోతున్నాయి. ఈ ఏడాది లేవు, 26-27కి ఇందులో కొన్ని మాత్రమే ఉన్నాయి. సో రాబోయే రోజుల్లో 27-28 నుంచి కొన్ని, 28-29 నుంచి కొన్ని, ఇలాగా ఇవి యాడ్ కాబోతున్నాయి, కంపల్సరీ కాబోతున్నాయి. సో వీటిలో సిటీ అండ్ ఏఐ అనేటువంటిది ఈ ఏడాది ఓన్లీ మాడ్యూల్స్, నెక్స్ట్ ఏడాది నుంచి కంపల్సరీ ఎగ్జామ్ కాబోతుంది. అలాగే ఇప్పుడు నేను చెప్పినటువంటిది ఇండివిజువల్స్ ఇన్ సొసైటీ అని ఏదైతే అన్నానో ఇది ఈ ఏడాది చదవబోతున్నారు. కాకపోతే అసెస్మెంట్ ఇంటర్నల్ అసెస్మెంట్ ఉంటుంది. అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ బీయింగ్ అనేటువంటిది దానికి కూడా ఇంటర్నల్ అసెస్మెంట్ ఉంటుంది. కానీ పిల్లలు చదువుతారు, అంటే ఫైనల్ ఎగ్జామ్ కాదు, ఫైనల్ ఎగ్జామ్ కాకుండా ఇంటర్నల్ అసెస్మెంట్ ఇస్తారనమాట అండి. సో చూసారు, ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇండివిజువల్స్ ఇన్ సొసైటీ, సిటీ అండ్ ఏఐ, వొకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ బీయింగ్, రైట్? సో ఇవి కంపల్సరీ పిల్లలు చదవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. వీటిలో కొన్ని ఫైనల్ ఎగ్జామ్కి రాయవలసి ఉంటుంది, 3 ఓన్లీ ఇంటర్నల్ అసెస్మెంట్ ఉంటుంది, కానీ పిల్లలు మాత్రం చదవాలి. సో ఇంటర్నల్ అసెస్మెంట్ ఉన్నప్పుడు ఏమిటి అంటే ఫైనల్ గా ఎగ్జామ్ భారం పిల్లల మీద పడకుండా, కానీ దానికి ఉన్నటువంటి ఇన్పుట్స్ పిల్లలకు అందాలి, అటువంటి ఆలోచన రావాలి, అటువంటి మార్పు పిల్లల్లో తీసుకురావాలనేటువంటి సదుద్దేశం కదండి, మనం ఎంకరేజ్ చేయాలి కదా. ఇందులో ఇండివిజువల్స్ ఇన్ సొసైటీ అంటే సొసైటీలో ఉన్నటువంటి డిఫరెంట్ చేంజెస్, ఒక వ్యక్తి సొసైటీలో వేటి మీద ఆధారపడి ఉంటాడు అని ఆ కంప్లీట్ ఆ సోషల్ ఇంటెలిజెన్స్ పెంచేటువంటి ఒక మంచి పేపర్ని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇప్పుడు స్కూల్స్ కొన్ని ఇంకా నేను చెప్పలేను, కొన్ని స్కూల్స్ ఏం చేస్తాయంటే కొన్ని అది పనికిమాలిన స్కూల్స్ అనే అనాలి. వాళ్ళు ఏం చేస్తారంటే ఓన్లీ ఆ మ్యాథ్స్ ఫిజిక్స్ ఇది ఎగ్జామ్కి జేఈకి వస్తుంది, లేకపోతే కాంపిటేటివ్కి ఉపయోగపడుతుంది అని వీటిని వదిలేసి మనిషిని ఒక యంత్రం కింద తయారు చేసేటువంటి పనికిమాలిన స్కూల్స్ ఉన్నాయి. అలాంటి పనికిమాలిన వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ దీనికి ఇది ఫైనల్గా ఎగ్జామ్ లేదు కాబట్టి, ఇది ఇంటర్నల్ అసెస్మెంట్ కాబట్టి మన చేతిలో ఉంది కాబట్టి అని నాశనం చేసేటువంటి వాళ్ళ వల్లే వ్యవస్థ పాడవుతుంది. సో దీన్ని ఏమిటంటే ఇండివిజువల్స్ ఇన్ సొసైటీ అనేటువంటి దాన్ని ఆ సోషల్ ఇంటెలిజెన్స్ పెంచుతుంది. నెక్స్ట్ అట్లాగే ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ బీయింగ్ ఎంత ఇంపార్టెంట్ అండి ఈ రోజున. ఇప్పుడు పెరిగిపోయినటువంటి అంటే ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ బీయింగ్, మనుషులు ఆ ప్రశాంతత లేక ఎంత ఇబ్బందులు పడుతున్నారు, ఎన్ని వార్తలు చూస్తున్నాం మనం. వాటన్నిటికీ కూడా చెక్ పెట్టడానికి పునాది వేద్దాం అనేటువంటి సదుద్దేశంతో పెట్టినటువంటివి. ఇది ఫైనల్ ఎగ్జామ్ లేదు కదా, ఇంటర్నల్ అసెస్మెంట్ కదా అని దీన్ని చదివించకుండా ఏదో ముందు రోజు ఎగ్జామ్ రాయించేటువంటి వాళ్ళు ఉంటే ఏమవుతుంది, వ్యవస్థలో మార్పులు వస్తాయా? సో కాబట్టి ఇవి మనకి సిబిఎస్ఈ బోర్డు తీసుకొచ్చినటువంటి అతి ముఖ్యమైనటువంటి మార్పులు అండి. ఓకే సార్. సార్ అయితే ఇప్పటి వరకు మనం మాట్లాడుకునే సబ్జెక్ట్స్ అన్నీ కూడా
సొసైటీలో జరుగుతున్న ఏవైతే ఉన్నాయో వీటిని చూసే ఈ సబ్జెక్ట్స్ పెట్టారా అని అనిపిస్తుంది. ఖచ్చితంగా అంటే మనం ఇటు ఏఐ గురించి చూసుకున్నప్పుడు కూడా ఏఐని ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏఐ వాడకుండా ఏ పని చేయలేకపోతున్నారు. అలాగే ఇప్పుడు ఫిజికల్ ఇది చెప్పారు మీరు సబ్జెక్ట్, ఫిజికల్ ఎడ్యుకేషన్ అది కూడా మీరు అన్నట్లుగా సొసైటీలో చాలా జరుగుతున్నాయి, అది మానసిక ప్రశాంతత లేక. సో ఇవన్నీ కూడా అంటే మనం ఇప్పుడు నేను ఒకటి చెప్తాను మీకు, ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మ్యాథ్స్ సైన్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి, దాని యొక్క డెవలప్మెంట్ ఇప్పుడు ఉన్నటువంటిది. ఇప్పుడు మీరు అన్నారు సిటీ అండ్ ఏఐ అని, రైట్? ఇప్పుడు అంతా కూడా ఏఐ వరల్డ్. సో వీటిలో వాళ్ళకి ఆ నాలెడ్జ్ రావాలి కదా, అవును రైట్? అది ఇంపార్టెంట్ కదా. సో ఆ మ్యాథ్స్ అండ్ సైన్స్ లో ఒక అడ్వాన్స్మెంట్ కి తీసుకెళ్తున్నారనే కదా దాని అర్థము. రెండో పాయింట్కి వద్దాం. నేను ఇందాక చెప్పినది ఇండివిజువల్స్ ఇన్ సొసైటీ అని చెప్పాను. ఇది పిల్లల్లో పూర్తి సామాజిక అవగాహన పెంచడానికి దోహదం చేసేటువంటి సబ్జెక్ట్ ఇది. సో ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది, నేనేమంటానంటే సోషల్ ఇంటెలిజెన్స్ పెరుగుతుంది. అది ఎంత అవసరం ఇప్పుడు. సో ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ బీయింగ్ అంటే మనిషి ఆరోగ్యం లేకుండా ఎట్లాగా ఆ మంచి అలవాట్లని ఇన్కల్కేట్ చేయడానికి రూపొందించినటువంటిది ఇది, రైట్? సో వెల్ బీయింగ్ సంబంధించినటువంటి ఆయన యొక్క ప్రశాంతతకి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి, ఆ ఇంటర్నల్ హెల్త్ అనేటువంటిది ఎంత ఇంపార్టెంట్, మన జాగ్రత్త మనం ఎంత తీసుకోవాలనేటువంటి దానికి పునాది పడటానికి అవకాశం ఉన్నటువంటిదే కదా. దీనితో పాటుగా వొకేషనల్ ఎడ్యుకేషన్ ఉంది. సో వొకేషనల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఏంటంటే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్, బయట ఉన్నటువంటి సొసైటీలో డైరెక్ట్ గా మనకి ఆ రిలేట్ చేసేటువంటి అంశాన్ని ఇచ్చేటువంటిది వొకేషనల్ ఎడ్యుకేషన్. చూసారా? అంటే వాళ్ళ యొక్క ఏదైతే డిజైన్ చేశారో దీన్ని జాగ్రత్తగా మనం తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. నేనేమిటంటే ఇటువంటి పాయింట్స్ ని ఆల్రెడీ మనం ఒక 1.5 years నుంచి కూడా ముందు నుంచి కూడా మనం దీని మీద ఒక అవేర్నెస్ తీసుకొస్తూ ఉన్నాం. అందుకే మనం ఏఐ కోర్స్ ఒకటి పెట్టాం, innomind.ai అని. మనం సూపర్ ఇన్నోవేటివ్ క్లాసెస్ మనం డిజైన్ చేసాం. సో పిల్లల్లో ఏమిటంటే ముందుగా నేను ఎప్పుడు బలంగా నమ్మేటువంటిది వాళ్ళలో ఒక ఆలోచన ధోరణి పెరగాలి. ఎప్పుడైతే ఒక ఆలోచన ధోరణి స్టార్ట్ అయ్యిందో అప్పుడు లెర్నింగ్ స్టార్ట్ అవుతుంది. మనం ముందుగా హెల్ప్ చేయాల్సినటువంటిది ఆలోచన ఇన్కల్కేట్ చేయడానికి. అప్పుడు ఇన్పుట్స్ మనం ఇవ్వటం మొదలు పెడితే వాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రపంచంలో ఎన్నో రకాల ఇన్పుట్స్ ఉన్నాయి. ఇక్కడ రైట్ ఇన్పుట్స్ వాళ్ళు వెతకడానికి అవకాశం ఉంటుంది. అందుకే innomind.ai అని ఒక కోర్స్ మనం డిజైన్ చేసింది, ఒక ఎక్సెప్షనల్ కోర్స్ అండి అది. అంటే ఒక యూనిక్ ఇన్నోవేటివ్ కోర్స్. ఏంటంటే ఇటు కోడింగ్ ఉపయోగం ఏమిటి, లేదా కోడింగ్ నేర్పిస్తే వాళ్ళ కోడింగ్ రాదు. చిన్నపిల్లలకి కొంతవరకు అర్థం చేసుకుంటారు తప్ప అది మళ్ళా భారం అవుతుంది. అలాగని మ్యాథ్స్ ఫిజిక్స్ చేస్తే ఆల్రెడీ స్కూల్స్ చేస్తున్నాయి. ఇక్కడ అవసరం ఏమిటి, వీళ్ళకి తెలిసేటట్టుగా, అంటే ఇప్పుడు ఈ మ్యాథ్స్ సైన్స్ ఏదైతే చదువుతున్నారో దాని విలువ తెలిసేటట్టుగా మనం ఎలా చెప్పాలి అంటే వాళ్ళకి నచ్చిన భాషలో చెప్పాలి. వాళ్ళకి నచ్చే భాష ఏమిటి, వీడియో గేమ్స్, ఇప్పుడున్నటువంటి వరల్డ్ కదా, సోషల్ డిజిటల్ వరల్డ్. సో ఆ డిజిటల్ వరల్డ్ ఎలా బిల్డ్ అయ్యిందో దాన్ని ఆన్లైన్లో వాళ్ళకి చూపిస్తూ వాళ్ళ చేతే చేయిస్తూ చిన్న చిన్నగా, ఓ ఇది కదా నేను నేర్చుకున్నటువంటి దాని యొక్క అంతిమ ఫలితం, ఇది కదా నేను తయారవుతున్నది ఎగ్జామ్ కోసం మాత్రమే కాదు కదా, ఫైనల్గా నా ఆలోచనలో ఇంత స్ట్రెంగ్త్ కాబోతున్నది రాబోయే రోజుల్లో ఇది చదవటం వల్ల, ఈ మ్యాథ్స్ నేర్చుకోవటం వల్ల. ఈ మ్యాథ్సే ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో ప్రతి దానికి కూడా ఉపయోగపడుతున్నది అని ఇండైరెక్ట్గా ఆలోచన తీసుకొచ్చేటువంటి కోర్స్ innomind.ai అని మనం డిజైన్ చేసినటువంటి కోర్స్. సో అట్లాగే అన్స్కూల్డ్ అని మరొక ప్రోగ్రామ్, అంటే సమ్మర్ క్యాంప్. ఇది ఒక 15 రోజులు చెప్పేటువంటిది. దీంట్లో ఏమవుతుందంటే ఈ అన్స్కూల్డ్ ఏమవుతుందంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మాట్లాడుతున్నాం కదా సిబిఎస్ఈ, ఇది ఆల్రెడీ మనం ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నటువంటిది. ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే వాళ్ళ వెల్ బీయింగ్ ఎంత ఇంపార్టెంట్, వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ లిటరసీ ఎంత ఇంపార్టెంట్, మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అనేటువంటి యొక్క ఇంపార్టెన్స్ ఎంత ఉంది అని నువ్వు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ పాఠాలు చెప్తే కాదండి, పాఠాలు చెప్పడానికి ముందు రెడీ అవ్వాలి వీడు. సో అందుకని దానికి ఉన్న డైరెక్ట్ గా వాటికి ఉన్నటువంటి ఉపయోగాలు ప్రపంచంలో ఇప్పుడు మన పక్కన ఇప్పుడు ఇరాన్ వారు జరుగుతుంది, దాంట్లో మ్యాథ్స్ పాత్ర ఎంత ఉంది, ఫిజిక్స్ యొక్క డెవలప్మెంట్ ఎంత ఉంది అందులో, అందుకే కదా ఇంత విధ్వంసకరంగా జరుగుతుంది. సో ఇలా డైరెక్ట్ గా రిలేట్ చేసి చెప్పేటువంటిది. సో అలాగే వాళ్ళ యొక్క హ్యాబిట్స్, డిసిప్లిన్, కన్సిస్టెన్సీ తీసుకురావటం కోసం మనం ఏం చేయాలో ఇవి డిజైన్ చేసినటువంటివి. సో మనం ఏమంటే ఆల్రెడీ 1.5 years 2 years నుంచి కూడా ఇదే పాయింట్స్ మీద ఇప్పుడు ఏదైతే సిబిఎస్ఈ
రాబోయే సంవత్సరం నుంచి మొదలు పెట్టబోతుందో ఆ పాయింట్స్ మనం ఆల్రెడీ 2 years ముందు నుంచే అటువంటి పాయింట్స్ మీదే పిల్లల్ని ఎడ్యుకేట్ చేస్తూ పేరెంట్స్ని ఎంపవర్ చేస్తూ తీసుకెళ్తూ ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సిబిఎస్ఈలో ఎలాంటి సబ్జెక్ట్స్ ఉండబోతున్నాయి ఫ్యూచర్లో, అలాగే ఫ్యూచర్లో పిల్లలు ఎలా చదివితే బాగుంటుంది, చదువుకోవడానికి కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది, అండ్ ఎన్ని సబ్జెక్ట్స్ రాబోతున్నాయి కొత్తగా, ఇవన్నీ కూడా చాలా చక్కగా వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ Prime 9.